కన్న తల్లిని శ్మశాన వాటికలో వదిలేసిన కసాయి కొడుకులు గత 8 రోజులుగా శ్మశాన వాటికలోనూ వృద్ధురాలు రాజవ్వ. జగిత్యాల పట్టణం మోత శ్మశాన వాటికలో వృద్ధురాలు పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు. విరిగిన కాలు, అచేతన స్థితిలో రాజవ్వ. 4 కొడుకులున్నా లాభం లేదని రోధిస్తున్న రాజవ్వ సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలింపు. వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ వెల్లడించారు. పట్టి కట్టించినాక మా దగ్గర హాస్టల్ ఉంది, హాస్టల్ ఉంచుకుంటాము. నీకు ఫస్ట్ స్నానం చేయించి తర్వాత క్లీన్ చేయించిన తర్వాత ఇటు నువ్వు నీకు స్నానం చేయించిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోయి సిమెంట్ పట్టి వేపిస్తాం. ఇదంతా నర్సులు బట్టలు ఇస్తాం, అన్ని ఇస్తాం. సరేనా? నువ్వు బ్యాక్ ఎంత కోరుకుంటు రైట్. అన్ని పెడతారమ్మా, అన్ని నీ బట్టలు బిట్టలు అన్ని పెడతారు. ఉల్టా పెడితే రైట్ అవుతుందా? కడతావా? పట్టి కట్టక ముందు ఇలా వారుతారా? రోబోట్ దిక్కు చెప్పుకోరు, రోబోట్ దిక్కు చెప్పు. 2000 రూపాయలు వస్తాయి. 2000 రూపాయలు వస్తాయి. పెద్ద అయినకి చర్చలు ఉంటాడు. ఉంటే ఆయనకి 300-400 ఇచ్చేస్తా. అయిపోయిందో విడిచిపెట్టిపోయింది. ఆడు ఉత్త పీసోడు అయిపోయిండు. ఆయన కనబడితే అవ్వ రోడ్డు మీద ఉండకు ఇట్లా అయిపోయి సాయంత్రం